ఎమ్మెల్యేగా గెలిచి తన తండ్రి చందులాల్ మొదలుపెట్టిన అభివృద్ధిని కొనసాగిస్తానని ములుగు బీజేపీ అభ్యర్థి అస్మిరా ప్రహ్లాద్ అన్నారు. ములుగు ప్రజలెప్పుడూ బీజేపీ వెంటే ఉంటారని అన్నారు. చందులాల్ తర్వాత ములుగు అభివృద్ధి లేక మూలుగుతుందని విమర్శించారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి అన్ని రంగాలను అభివృద్ధి చేస్తానంటున్న ప్రహ్లాద్తో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. కొద్దీ అభ్యర్థులు గెలుపు కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ ప్రచారంలో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ములుగు నియోజకవర్గంలో మనం ఉన్నాం. మనతో పాటుగా బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ ఉన్నారు. ములుగు నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉండబోతుంది ములుగులో బీజేపీ పరిస్థితి? ఖచ్చితంగా ఈసారి గెలవడానికి 100% కృషి చేస్తాము. ఖచ్చితంగా గెలిచి బీజేపీ జెండాని ములుగు నియోజకవర్గంలో ఎగరేస్తాము. ములుగు నియోజకవర్గంలో గతంలో కంటే నా చేరిక ద్వారా బీజేపీ 100% బలపడింది. రాబోయే రోజుల్లో కూడా బీజేపీ బలంగానే ఉంటుంది. పార్లమెంట్ వరకు కూడా, పార్లమెంట్ అభ్యర్థులు గెలిపించే వరకు కూడా బలంగానే ఉంటుంది. గతంలో ఇక్కడ బీజేపీలో పనిచేసినటువంటి నేతలు కావచ్చు, తర్వాత టికెట్ ఆశించినటువంటి వాళ్ళు కావచ్చు, మీకు సహకరించేటువంటి అవకాశం ఉందా? బీజేపీని ఎలా ముందుకు తీసుకెళ్తారు? అందరు నాయకులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈసారి మనం గెలుస్తామనే నమ్మకం వాళ్ళకి కలిగింది కాబట్టి 100% నాకు సహకరిస్తాను వాళ్ళు కూడా మాట ఇవ్వడం జరిగింది. రేపు నామినేషన్ రోజు కూడా ఎవరైతే ఆస్పిరెంట్స్ గతంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి నాతో పాటు నామినేషన్లో పాల్గొంటారు. ములుగులో మీ ప్రచార అస్త్రాలు ఏంటి? కేవలం చందులాల్ గారు చేసిన గత అభివృద్ధి, చందులాల్ గారు చనిపోయినాక ఓడిపోయినాక ఏదైతే అభివృద్ధి ఆగిపోయిందో ఆ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి, ములుగుని అభివృద్ధి పదంలో నడిపించడానికి రేపు చందులాల్ గారు చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ అభివృద్ధి మంత్రంగా ప్రజల్లోకి వెళ్తాం. మేము ములుగు జిల్లాను తీసుకొచ్చాం, ఇక్కడ రోడ్లు నిర్మించాం, అనేక భవనాలు నిర్మించామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. బీజేపీ పార్టీ ఏం చెప్పి ఒకటి అడుగుతుంది? జిల్లా ఇచ్చింది ఆ రోజు చందులాల్ గారి ఎన్నికల్లో చందులాల్ గారి కోసం ఆ రోజు ముఖ్యమంత్రి గారు జిల్లా ఇవ్వడం జరిగింది. జిల్లా ఇచ్చినాక ఆటోమేటిక్గా జిల్లాకు సంబంధించిన ఆఫీసెస్ కావచ్చు, జిల్లాకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అది ఆటోమేటిక్గా వచ్చే వ్యవస్థ. కానీ గతంలో చందులాల్ గారు ఏదైతే 2 కోట్లతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఫౌండేషన్ వేశారో ఆ ఫౌండేషన్ స్థాయిలోనే ఉంది తప్ప దాని పక్కన బీఆర్ఎస్ పార్టీ భవనము, ప్యాలెస్ నిర్మించుకుంది. అదేవిధంగా మినీ స్టేడియం కోసం 4.5 కోట్లతో ఫౌండేషన్ వేస్తే అది ఫౌండేషన్ దశలోనే ఆగిపోయింది. మాకు బస్ డిపో కోసం గతం నుంచి కొట్లాడితే అది కూడా అక్కడే ఆగిపోయింది. ఏటూ నాగరం మినీ బస్ డిపో ₹1 కోటి CDF ఇస్తే అది కూడా అక్కడే ఆగిపోయింది. కరకట్ట నిర్మాణాని కోసం 150 కోట్లు మంగపేటలో మంజూరు చేయిస్తే ఇంతవరకు టెండర్ అయి పనులు కూడా పూర్తి కాలేదు. అదేవిధంగా ఏటూ నాగారంలో కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరైన ఈ 5 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ పనికి కానీ టెండర్కి కానీ అవకాశం కూడా కలిగించలేదు. ఖచ్చితంగా ఈ అభివృద్ధి ముందుకు జరగాలి, ముందుకు సాగాలంటే మళ్ళీ చందులాల్ వారసునిగా చందులాల్ గారు ఏదైతే జిద్దుతో పనిచేశారో, ఏదైతే అభివృద్ధి చేయాలనే కాంక్ష చందులాల్ గారికి ఉందో నాకు కూడా అదే కాంక్ష ఉంది. ఖచ్చితంగా చదువుకున్నాం, ప్రజల బాధలు తెలుసు. ఇక్కడున్న అభివృద్ధి జరిగితే మా ములుగు ఎప్పుడూ మూలుగుతూనే ఉందా అనే దానికంటే ములుగుగా వెలుగుతుందని నేను భావిస్తున్నాను. ములుగు జిల్లాలో అడవిల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు ఇంకా కనీస అవసరాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. వాటికి బీజేపీ పక్షాన ఏం హామీ ఇస్తున్నారు? ఖచ్చితంగా గతంలో చందులాల్ గారు మంత్రిగా ఉన్నప్పుడు అన్ని గిరిజన ఆవాసాలకు బీటీ రోడ్లను ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇంకా కొంతవరకు ఒక 5 సంవత్సరాల అభివృద్ధి ఆ రోజు జరగలేదు. మళ్ళీ చందులాల్ గారు గెలిచి ఉంటే అభివృద్ధి ముందుకు సాగేది, అది జరగలేదు. ఖచ్చితంగా రేపు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది. దేశంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. బీజేపీ ఇక్కడ అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్లో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తాను. నేను ములుగు జిల్లాలో ఎవరెవరి మధ్య పోటీ ఉండబోతుంది? ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతక్క గారికి, బీజేపీ పార్టీకే పోటీ ఉంటుంది. ఇది పరిస్థితి. ములుగు జిల్లాలో తన తండ్రి మరణానంతరం ఆగిపోయినటువంటి అభివృద్ధిని కంటిన్యూ చేయడంతో పాటు ములుగు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకోసం తాను పనిచేస్తానని ప్రహ్లాద్ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్, రాజ్ న్యూస్, ములుగు.